సమావేశాలు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం. బీఆర్ఎస్ వెల్లడి. శాసనసభ నుంచి గన్ పార్క్ వరకు నినాదాలతో ప్రదర్శన. శాసనసభను స్పీకర్ ఏకపక్షంగా నడుపుతున్న తీరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక అసభ్యకర ప్రవర్తనకు నిరసనగా ఈ విడత అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఇది బీఆర్ఎస్ వాళ్ళకు కూడా నచ్చలేదు. యాక్చువల్గా ఈ బహిష్కరణ అన్నది జరిగేవే 4-5 రోజుల సమావేశాలు. అందులో మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు. అపోజిషన్ శాసనసభాపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలే ఇంతవరకు సమావేశాలకి. అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయనే బయటకు వచ్చిండు. కేసీఆర్ బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డి మీద చర్చ జరగాలి, తోలు తీస్తాం అన్నాడు. తోలు తీయాల్సిన నువ్వు మరి ఆయన లాగుల తొండలనగానే భయపడి వెళ్ళిపోయినావా? లేకపోతే నీకు తోలు తీస్తానికి ఏం కత్తి దొరకలేదా? ఇంకేం దొరకలేదా? పనిముట్లు దొరకలేవా? మొత్తానికి సభలో ఫస్ట్ డే వచ్చిండు, 2 నిమిషాల్లో వెళ్ళిపోయిండు. సరే పోనీలే, పెద్ద మనిషి, ఇబ్బంది అవుతుందేమో, కూర్చుంటే అని అనుకున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే అన్న రావాలిగా. 2వ తారీఖు నిన్న రాలే. నిన్న రాకుండా కనీసం నువ్వు రాలేదు, అయిపోయింది, ఉన్న వాళ్ళతో నేను మాట్లాడించే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళు కూడా మొత్తం బహిష్కరించారు. ఇక్కడ మాట్లాడాల్సింది ఎవరు? ఇప్పుడు మొత్తం నిన్న సభ అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కింద మారిపోయింది. ఇక మరి మీ పార్టీ ఎప్పుడు పైకి వస్తుంది? ఇక వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, ఆ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద మాకే ఓటేస్తారు, ఇక ఆప్షన్ ఏముంది అనుకుంటున్నారు. ఇంకోటి వస్తాడు ఎవడన్నా ప్రజలు అనుకుంటే ఇంకొక ఆల్టర్నేట్ కూడా రావచ్చు. అప్పుడు మీ పని గోవింద మంగళం అవుతుంది. ఇప్పుడు నేను అంటలేని ఈ మాట. ఇగో ఎవరు? కేసీఆర్ సభకు రావాలి. కవిత అంటుంది కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు. కన్న కూతురు చెప్తున్నది ఈ మాట. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆరే వచ్చి చెప్పాలి అడుగుతున్నది ఆమెనే. పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీష్ రావు, ఆయన వల్లే ఆ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడ్డది. కేటీఆర్ హరీష్ రావు పిల్లకాకులు, నాన్న నీడలో పెరిగారు. కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్లోకి వెళ్ళను. 5వ తేదీన మండలిలో రాజీనామా సంబంధించిన కారణాలు చెప్తా కవిత. హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు పిల్లకాకులు. అసలు నువ్వు సమాధానం చెప్పు. జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుని ఎందుకు మార్చినవో సమాధానం చెప్పని అడుగుతున్నది ఆమె. మార్చడమే కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శ్రీశైలం దగ్గర 800 అడుగులు, 1 అడుగుల దగ్గర ఉన్నదాన్ని 821 అడుగులకు తీసుకొచ్చిండు. మరి ఆమె అడుగుతున్న దానికి ఆన్సర్ ఏముంది? వీళ్ళు బహిష్కరించక ముందు ఆమె మాట్లాడింది నేను అనుకోవడం. సో ఆమె మాట్లాడగానే సభ నుంచి మొత్తం అంతా అవతలపడ్డారు. మీరు నిన్న బహిష్కరించారు సభను అంటేనే దాని ఉద్దేశం, దాని వెనకాల మీరు సభలో అవతలి పక్షాన్ని ఎదుర్కోలేకపోవడమే కారణం మీరు చేసిన తప్పుల వల్ల. ఎందుకంటే మీరు అక్కడ సంతకాలు పెట్టి వచ్చారు ఢిల్లీలో, ఇవన్నీ ఎవిడెన్సే. అండ్ దట్టు బీజేపీ వాళ్ళు కూడా దాన్ని ఎండార్స్ చేస్తున్నారు. అవును నిజమే ఒప్పుకొని వచ్చారు, ఆయన వల్లనే ఇవాళ తెలంగాణకి ఇంత అన్యాయం జరిగిందని. సరే, దీన్ని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, దీన్ని ఎంత ముందుకు తీసుకుపోతాడన్నది చూద్దాం. ఆయన మీద ఉన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. కానీ మీరు నిలబడి ఇప్పుడు కేసీఆర్ కదా ప్రెస్ మీట్ మొన్న పెట్టి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అస్సలు మొత్తం ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు, చంద్రబాబు నీడలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడింది. మరి గదే వచ్చి మీరు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాల్సి ఉండే కదా. మరి ఎందుకు బారిపోయారు? మీరు ఎందుకు బహిష్కరించారు? అసలు అది మీరు నిన్న బహిష్కరిస్తున్నామని చెప్పేది ఏమన్నా రీజన్గా కనిపిస్తుందా? ఒక కారణం కింద కనిపిస్తుందా? కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా సభలో మాట్లాడకుండా ఉంటే ఇక బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఇంటేక్ పాయింట్ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో ఆయనే స్వయంగా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి. శుక్రవారం శాసన మండలి ఆవరణలో ఆమె మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. బబుల్ షూటర్ల అంటే బుడగలు పేల్చేవారి వల్లనే పార్టీకి ట్రబుల్స్ వచ్చాయని వ్యాఖ్యానించారు. హరీష్ రావు కారణంగానే మొదటి ప్యాకేజీ దెబ్బతిన్నది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న అవతలామే హరీష్ రావు ఒక్క మాట మాట్లాడతలేడు. మీ పార్టీ నుంచి బయటకు వచ్చింది, మరి హరీష్ రావు నోరెందుకు తెరుస్తలేడు? అంటే ఇవన్నీ నిజమే అని అనుకుంటున్నారా? లేకపోతే కేసీఆర్ కూతురు కదా, ఆమె బయటికి పోయినా కేసీఆర్ మాట్లాడనీయాడు కదా అనుకుంటున్నారా? కేసీఆర్ మాట్లాడనిస్తలేడా మీ చేత? మాట్లాడదామన్నా కూడా కేసీఆర్ ఆపుతున్నాడా? వీళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్తోనే ఆ పార్టీ కథమవుతున్నది. అంతకుమించి ఏం లేదు అక్కడ.
ఇగో రేవంత్ రెడ్డితో కేసీఆర్ మాటలు పడాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని డిమాండ్ చేశారు. బబుల్ షూటర్లకు పెత్తనం ఇచ్చి సభలో మాట్లాడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. పాలమూరులో ప్యాకేజీని అమ్ముకున్న హరీష్ రావు కాకుండా పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ వచ్చి మాట్లాడితే బాగుంటుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో అక్రమాలకు పాల్పడ్డ వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు చేయడం కన్నా అన్యాయం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. హరీష్ రావు సభలో మాట్లాడితే కాంగ్రెస్తో మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఛాంబర్కు వెళ్లి హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి నీళ్ల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్కు నష్టమే అని చెప్పారు. వాళ్ళిద్దరూ పిల్లకాకులు. బీఆర్ఎస్లో కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరు పిల్లకాకులే అని, కేసీఆర్ డైరెక్షన్లో పనిచేస్తున్నారని, తాను మాత్రం మొదటి నుంచి స్వతంత్రంగా పనిచేశారని కవిత అన్నారు. బీఆర్ఎస్ పైన పూర్తిగా మనసు విరిగింది. కేసీఆర్ పిలిచినా మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. తెలంగాణ స్వీయ రాజకీయ శక్తి అవసరమని, తెలంగాణకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తాను అన్నారు. తాను సెప్టెంబర్ 3వ తేదీన రాజీనామా చేశా. 4 నెలలుగా ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశాను. ఈ నెల 5వ తేదీన మండలిలో మాట్లాడుతాను. ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరిస్తా. కేసీఆర్ను కసబ్తో పోల్చడం పైన కూతురుగా తన రక్తం మరుగుతోందని కవిత అన్నారు. సీఎం తన మాట తీరు మార్చుకోవాలి. పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరితీయాలని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ పథకాలపైన కోర్టు స్టేలు ఉన్నప్పటికీ చంద్రబాబు జగన్ రాజకీయాలకు అతీతంగా నిర్మాణ పనులు కొనసాగించారని చెప్పారు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు కవిత మీడియా ముందుకు రాగానే జనాలంతా రేవంత్ రెడ్డిని ఏం తిడతాడో, ప్రజల గురించి ఏం మాట్లాడుతుందో అని చూస్తలేరు. కేసీఆర్ని ఏం తిడుతుందో, హరీష్ రావుని ఏం తిడుతుందో, ఇవాళేం ఏ లెవెల్లో వేసుకుంటుందో అనే కోణంలోనే చూస్తున్నారు. ఇంకా ఆమె ఏదో చిత్తశుద్ధితో ప్రజల మధ్యకు వచ్చిందనే భావన ప్రజలకేం రావట్లేదు. ఇంకా రాదు కూడా నేను అనుకోవడం. ఎందుకంటే వీళ్ళేం అదే తాను ముక్కలు కదా వీళ్ళు, ఈమె కూడా. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఈ బూతులు పెట్టకండి దయచేసి, చదవం అనవసరంగా వేస్ట్. కేసీఆర్ ఫ్యామిలీని బొందబెట్టడంలో రేవంత్ స్ట్రాటజీ కరెక్ట్ అట. రేవంత్ కేసీఆర్ని బొందబెట్టడమో బీఆర్ఎస్ని బొందబెట్టడంలోనో కాదు ఆయన చేయాల్సింది. ఆయన రాజకీయం ఉంటే ఆయన రాజకీయం చేసుకోవాలని, ప్రజలకు ఏం చేస్తున్నాం అన్నది ఫస్ట్ చెప్పాలి కదా. ప్రజలకు ఏం చేస్తున్నాడు? కేసీఆర్ కంటే భిన్నమైన పరిపాలన ఏమైనా అందిస్తున్నాడా? ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? ఈవెంట్లే కదా అన్నీ. ఒక గ్లోబల్ సమ్మిట్ ఒక ఈవెంట్, అందాల పోటీ ఒక ఈవెంటు, మెస్సీతో మ్యాచ్ ఒక ఈవెంట్ మేనేజర్ పనులే కదా ఇవన్నీ. పరిపాలన ఎట్లయితుంది? విగ్రహాలు అవసరమా? ముందు మూసీని క్లీన్ చేయండి. అసలు పని గాలికి వదిలేసి గుళ్ళు చర్చిలు మసీదులు అవసరమా? తిన్నీక తిండి లేదురా బాబు అంటే గుళ్ళు గోపురాలు అవసరమా? దొందే. అదే కదా నేను అడుగుతున్నది. బీజేపీకి బెస్ట్ చాయిస్ టు రైజ్ ద వాయిస్ అట. ఇక వాళ్ళ వాయిస్ అసలు ఈ మొత్తం దేశాన్ని తినబడుతుంది. వాళ్ళ వాయిస్ వాళ్ళ ఇంటి గడప కూడా దాటలేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో యాసంగి బోనస్ పైసలు ఏమైనాయి? 4,000 కోట్లు 5,000 కోట్ల అప్పులు తెచ్చి ఇట్లాంటి వాటికి ఇస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. అర్థమైందా? పండించిన రైతుకు డబ్బులు వస్తాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు బహిష్కరణ వర్తిస్తుందా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళ్తే తప్ప అంతకు మించిన యాక్షన్ ఉండదు. స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు, ఎందుకంటే స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి. మళ్ళీ ఎవరైతే పిటిషన్ బీఆర్ఎస్ వాళ్ళు వేశారో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి తప్పుడు నిర్ణయం స్పీకర్ తీసుకున్నాడని అప్పుడు అంటే దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగితే మళ్ళీ అది ఎన్నెళ్లకో, అంతవరదాకా ఏం చేయడానికి అవకాశం లేదు. ఒక్క దానం నాగేందర్ది మాత్రం ఆగింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు. నేను అనుకోవడం అది బై ఎలక్షన్ వస్తుంది, జిహెచ్ఎంసీకి ముందు వస్తుందా తర్వాత వస్తుందా చూడాలి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళవి ఎప్పుడు చేస్తారన్నారు రుణమాఫీ. చెయ్యడు ఆయన, అయిపోయింది కదా. చెయ్యడు.
బీసీ ఆత్మహత్య ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందంట? ఏం ప్లాన్ అన్న? సాదా బైనామాల సంగతి ఏంది? ఇంకా అది 9 లక్షల అప్లికేషన్లు ఏడియానే ఉన్నాయి. ఆ అప్లికేషన్లు దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. మీ ఛానల్లో ఫుట్బాల్ మ్యాచ్ పైన పేరడీ స్కిట్ చేశారు కదా, అలాంటివి జనాల్లో తొందరగా జనాలకు ఎక్కుతాయి, మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా. మా నల్గొండలో మంత్రి గారికి కైలాష్ నేతకు మధ్యలో చాలా పెద్ద సమస్య అవుతుంది, జర దృష్టి పెట్టండి. ఆయనకి పనిచేస్తలేదు, వెంకటరెడ్డికి మైండ్ అయిపోయింది, ఆ చిప్పు పనిచేస్తలేదు. అది మనోడు అనవసరంగా గోక్కుంటున్నాడు. రేపు 2028లోనో 29లోనో మళ్ళీ నేను నల్గొండ నుంచో ఇంకో దగ్గర నుంచి పోటీ చేయాలరా ఆయన అనే ఆలోచన వస్తలేదు ఇంకా ఆయనకి. అసలు ఆ ఆలోచనలో లేడు. జనాలు ఏముందిరా, పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు, బీసీ అయితేంది ఏమైతుంది అని అనుకుంటున్నాడు ఆయన. మంచిదే ఇవన్నీ పరిణామాలన్నీ కూడా మంచి పరిణామాలు, ఏం కాదు, జరగాల్సిందే. అప్పుడన్న ప్రజలు రివోల్ట్ అవుతుంటారు. చేనేత రుణమాఫీ గురించి మాట్లాడండి. అవి ఇంతవరకు అయ్యింది లేదు, అది పెద్ద సమస్య కూడా కాదు, 30 కోట్లు 40 కోట్ల లెక్క. అది మూసీ నది లేదు, గోదావరి నది లేదు, అంతా వీళ్ళ లంచాలు మింగడం కోసం ఈ ప్లాన్ చేస్తున్నారు. విషయం ఏంటంటే గోదావరి నుంచి మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు తెచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తా అంటున్నాడు. అయ్యా, దానికంటే గిడ కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి మీరు ఇంకొక ఫేజ్ ద్వారా నీళ్లు తీసుకొస్తే ఆడ 5,000 కోట్లు 10,000 కోట్లు అయితే ఇది సగం డబ్బులకు అయిపోతుంది. అండ్ దట్టు ఇది మన పరిధిలోని అంశం. ఇది కృష్ణా వాటర్ అన్నది ఈ మంచినీళ్ళ కోసం వాడుకుంటే అది లెక్కలోకి కూడా పెద్దగా రాదు. కానీ అది గోదావరి నీళ్ళు అనేది మన పరిధిలోకి రానటువంటి అంశం అది. సో ఇక్కడ డబ్బులు చాలా తక్కువ అవుతాయి. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? ఇంకొక ఫేజ్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. నిన్న రఘునందన్ రావు గారు నిన్ను డైరెక్ట్గా అర్బన్ నక్సల్స్ అంటుండు కదా, ఒక ఎంపీనే అట్లా అంటే ఆ పార్టీ క్యాడర్ కూడా అట్లనే అంటుంది. ఆయన సమాజానికి ఏం చెప్తున్నాడు? ఇగో లీడర్లు అనుకునేది ఏముంటుంది చెప్పండి? లీడర్లు అన్ని ఇలా జనం నమ్మే పరిస్థితి ఉన్నదా? అది రఘునందన్ రావు అని ఇంకెవరైనా అర్బన్ నక్సలైట్ అని ఆయన అంటే అయిపోద్దా? ప్రజలేమనుకుంటున్నారు? నేను అంటున్నా కదా, మనం పనిచేసే దాంట్లో ఒక 10% వీళ్ళు లీడర్లు అంతా పనిచేసినా సమాజంలో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు వస్తాయి. బీసీ బంధు ఉందా పోయిందా? ఎక్కడ పోయిర్రు ఈ బీసీ నాయకులంతా? ఎలక్షన్లకు ముందే ఈ మాటలు, దాని తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకుంటలేరు. రఘు అన్న విలేజ్లను ఎవరు పట్టించుకుంటలేడు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లే. నిజాం షుగర్స్ ఏమైంది ఫ్యాక్టరీస్ అని. చలో నెక్స్ట్, గురుకుల టీచర్ల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. రఘు అన్న నిజానికి బతుకమ్మకుంట మంచిగా చేసిర్రా అన్న, ఆడ పెద్ద కబ్జాలు ఇవంతా ఏం లేవు, ఉన్నదాన్ని ఏదో సైడ్ కలర్ షోప్ టప్ చేసి వదిలేసిర్రు. ఆడ వాళ్ళు పోయి చేసింది ఏం లేదు. మీకు దమ్ము ఉంటే ఇంకా చాలా చెరువులు ఉన్నాయి, మేము చూపిస్తాం, వాటిని చేయాలి. జాబ్ క్యాలెండర్ గురించి చెప్పండి, సాదా బైనామా గురించి మాట్లాడండి. నువ్వు ఎమ్మెల్యే కావాలి, వద్దులే బాబు, ఈ పని చేసుకుందాం మనం. రైతు భరోసా గురించి చెప్పండి. అన్న నేను అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు హిడ్మా పేరు ఎత్తిండు, ఆయన మాట్లాడిండు దాని మీద. ఇప్పుడు పెద్ద దుమారం అవుతుంది. బండి సంజయ్ కూడా రిప్లై ఇచ్చినట్టుండు. మోడీని ఏదో మాట అన్నాడట, మా మోదీని ఎట్లా తిడతావని, సభలో ఎట్లా తిడతావని. మరి ఆయన మీద కూడా అర్బన్ నక్సలైట్ అండ్ కేసు పెడతారా అని అడుగుతున్నారు కూనంనేని సాంబశివరావు మీద. అంత ధైర్యం ఉందా వాళ్ళకు లీడర్ల మీద కేసు పెట్టేంత?